శ్రీమద్ రామాయణము బాలకాండ 44వ సర్గ. భగీరథుని మనోరథము నెరవేరినది. గంగాజలము సగరపుత్రుల భస్మరాశుల మీద ప్రవహించినది. వారిని పునీతులను చేసినది. వారందరికీ స్వర్గలోక ప్రాప్తి కలిగించినది. అప్పుడు బ్రహ్మదేవుడు భగీరథునితో ఇలా పలికాడు: నీవు కోరినట్టు గంగా సగరపుత్రుల భస్మరాశుల మీదుగా ప్రవహించినది. 60,000 మంది సగర కుమారులు స్వర్గమునకు వెళ్ళినారు. సాగరములో ఉన్నంతవరకు వారు స్వర్గములో ఉండగలరు. గంగను నీవు స్వర్గము నుండి భూమికి తీసుకొని వచ్చావు కాబట్టి ఆమె నీకు పుత్రికతో సమానము. అందుకని గంగ ఇప్పటి నుండి భాగీరథి అనే పేరుతో పిలువబడుతుంది. ఈ గంగ దేవలోకము నుండి భూలోకమునకు, అక్కడి నుండి పాతాళమునకు ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపద అనే పేరుతో కూడా పిలువబడుతుంది. ఓ భగీరథ, ఈ పవిత్ర గంగాజలముతో నీ పితరులకు తర్పణములు విడిచి నీ మాట నిలబెట్టుకో. ఎందుకంటే పూర్వము సగర చక్రవర్తి మనుమడు అంశుమంతుడు, దిలీపుడు ఎవరూ ఈ పని చేయలేకపోయారు. దేవలోకములో ఉన్న గంగను భూలోకమునకు తీసుకొని వచ్చి మహోపకారం చేశావు. అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నావు. ఈ రోజు నుండి ప్రతిరోజు ఈ పుణ్య గంగాజలములలో స్నానం చేసి పునీతుడవుగా, నీకు పుణ్యం వస్తుంది అని పలికాడు బ్రహ్మ. తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్ళిపోయాడు. తర్వాత భగీరథుడు తన పితరులకు, పితామహులకు, ప్రపితామహులకు జలతర్పణములు విడిచి వారిని పుణ్యలోకములను ప్రాప్తించేటట్టు చేశాడు. ఓ రామ, ఇది గంగావతరణము కథ. ఈ గంగావతరణము కథ చదివినవాడు, విన్నవాడు పాపములు నశించి పుణ్యలోకములు పొందుతాడు. రామా, సంధ్యాకాలమైనది, వెళ్ళి సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వర్తించదము అని పలికాడు విశ్వామిత్రుడు. ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలోని 44వ సర్గ సంపూర్ణము.